అందరికీ నమస్తే. నేను మీ శీల వెంకటేశ్వరులు. మిత్రులారా, ఈరోజు కేవలం అమరావతిపై జరుగుతున్న విషయాల మీదనే మాట్లాడదాం. అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ హర్షించారు. అలాగే వైసీపీలో ఉన్న సామాన్య ఓటరు కార్యకర్తలు కూడా 100కి 60-70-80% వాళ్ళు హర్షించారని నేను భావిస్తున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వాదన తీసుకొచ్చి మావిగన్ అని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి మావిగన్ అనే పెట్టుకో పేరు అని అన్నాడు. ఇప్పుడే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మొదలుపెట్టి 2019 ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచేంత వరకు అమరావతి రాజధాని, నేను అక్కడే ఇల్లు కట్టుకున్నాను, అసలు 30,000 ఎకరాలు ఉండాల్సిందని అసెంబ్లీలో మాట్లాడాడు. వాళ్ళ అనుయాయులందరితో ప్రతి ఒక్కరితో చెప్పించాడు. వాళ్ళ నాయకులందరూ చెప్పారు. అసలు నా మైండ్లో, నా బుర్రలో ఉంది అమరావతిని ఎలా డెవలప్ చేయాలో. చంద్రబాబు నాయుడు దగ్గర బుర్ర లేదు, అందుకే 5 ఏళ్ళు వేస్ట్ చేశాడు. నేను అసలు అద్భుతంగా కడతాను, నా ఇల్లు కూడా అక్కడే కట్టుకున్నానని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలు తిరక్కముందే 3 రాజధానులు అని చెప్పి ఆ ముచ్చటోటి పెట్టి ప్రజలను మాత్రం ఇబ్బందులు పెట్టిన మాట వాస్తవం. ప్రజలందరూ కూడా ఎందుకు అసలు గెలిపించామా అనుకున్నారు. ఇవన్నీ ఆయనకి పట్ల. ఎందుకంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి సరే కరోనా 1 సంవత్సరం ఉంది, అది యాక్సెప్ట్ చేస్తాం. తర్వాత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అన్న విషయం గమనించకుండా నాకు 151 సీట్లు వచ్చాయి, నేను ప్రజలకు డబ్బులు ఇస్తున్నా. ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీలకు నేను ఎటు డబ్బులు ఇస్తున్నాను కదా, వీళ్ళ ఓట్లు సరిపోతే నాకు ఇంకా నేను గెలిచేది నేనే, మళ్ళీ శాశ్వతంగా 30 ఏళ్ళే ఉంటాను అనుకున్నాడు. ఈ చంద్రబాబు ఇక కొంచెం అణిచివేతలు, రకరకాలుగా ఆ రంగులో పిచ్చి, ఆ పార్టీ పేరు ప్రతిదానికి పార్టీ వాళ్ళ నాన్న పేరు లేకపోతే ఆయన పేరు రంగులు పిచ్చట ఉంది. అలాగే ఆ పాత పురాతన నాటి పేర్లు కూడా మార్చేసి తన పేర్లు పెట్టుకున్నాడు. కానీ రాజధాని విషయంలో మాత్రం నిర్వీర్యం చేసి అడవి పని చేసి అది ఎడారి అన్నారు, అది ఒక శ్మశానం అన్నారు. సత్యనారాయణ కాంచి మొదలు పెడితే ఆఖరికి ధర్మాన ప్రసాదరావు అయితే అసలు రాజధాని అక్కడే చేస్తే మేమేం తినాలి, మేమేమి పోవాలి, ఉత్తరాంధ్ర వాళ్ళం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అని రకరకాలుగా మాట్లాడారు. అయిపోయింది. ఎన్నికలు వచ్చి 2020 పార్టీ ఓడిపోయిన తర్వాత అప్పుడు రియలైజ్ అయిపోయి మారుతారేమో వైసీపీ నాయకులు. జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా మారుతాడు. ఎందుకంటే 3 రాజధానులు వాళ్ళు లేరు, ఒక రాజధాని చెప్పి ఈ ముగ్గురు పార్టీలు వెళ్ళాయి కాబట్టి గెలిచారు. మామూలు విషయం. అంతకుముందు 151 సీట్లు జగన్కి ఇస్తే ఇప్పుడు కూటమికి 164 ఇచ్చి వీళ్ళకి 11 సీట్లు మాత్రం ఇచ్చారు. ఇప్పుడైనా మరి జగన్మోహన్ రెడ్డి మారుతాడు అనుకున్నాం. కానీ తను మారే సంగతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అనుకుంటే పిచ్చి పొరపాటు. అన్నీ తెలుసు. అమరావతి రాజధాని అది కదలదని తెలుసు. కానీ 3 రాజధానులు డ్రామా ఆడాడు. ఎటు కూడా చంద్రబాబు పెట్టిన దాన్ని నేను ఉంచను, చంద్రబాబు వ్యతిరేకం, చంద్రబాబు తెచ్చిన కంపెనీలు నేను ఉంచను, చంద్రబాబు తెచ్చిన ఏది ఉండడానికి వీల్లేదు అన్న చందంతో ఆయన వ్యవహారం జరిగింది. ఇప్పుడు ఏంటి మళ్ళీ సరే 3 రాజధానులు కూడా అట్టనే ఉన్నాడా? అది లేకుండా మొన్న పార్లమెంట్లో బిల్లు పెట్టి చేస్తున్న టైంలో ఇక్కడ ఏం చేశాడు? ఆయన పార్టీ ఆఫీస్లో ఆయన ఇంట్లో మీడియా సమావేశం పిలిచి ఎందుకు మావిగన్ అని ఈ 3 ప్రాంతాలు కలపండి. అసలు ఈ 3 ప్రాంతాలు రాజధాని ప్రాంతంలోనే కదా. మీరు సిఆర్డీఏలో పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తే సిఆర్డీఏ పరిధి ఇప్పుడు గుంటూరు ప్రాంతం ఉంది, విజయవాడ ప్రాంతం ఉంది, మచిలీపట్నం దరిదాపుల దాకా ఉంది. ఒక 5-10 కిలోమీటర్ల లోపు సిఆర్డీఏ పరిధి 10 కిలోమీటర్ల దాకా ఉంది. ఇది మచిలీపట్నం దగ్గరగా. ఇంకోటి ఏంటంటే తెలుసుకోవాల్సింది, అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ ORR డిజైన్ చేశారు. ఆ పరిధి మచిలీపట్నం కూడా దీనిలోకి వచ్చింది. అక్కడి నుంచి ఇటు మాకు బాపట్ల దగ్గర పొన్నూరు దాకా వచ్చేసింది. అంటే తెనాలి, గుంటూరు మొత్తం టోటల్గా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ఇటు పక్క దాదాపుగా బాపట్ల దాకా రాజధాని ప్రాంతమే. అది
ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ పరిధి. అయితే ఆయన అందులో ఉందని తెలుసు, కానీ కొత్త పేరు ఏదో ఒకటి కొత్త ట్విస్ట్ ఏదో కనిపెట్టినా అని చెప్పి జనాల్లోకి ఒకటి అలా వదిలేశారు. చూడు, గత 2 రోజుల నుంచి రాష్ట్రం మొత్తం అసలు మీడియా, సోషల్ మీడియా మొత్తం మా విజ్ఞాన్ గన్ పేలిందా ఏం పేలటం ప్రజలు. అయితే సోషల్ మీడియాలో ఉండేది 20% 20% ప్రజలు దాదాపుగా యూత్ కాస్త కూర్చుంటారు తప్ప 80% ప్రజలు జగన్కి ఏమన్నా పిచ్చా శాదస్తమా అనుకుంటున్నారు. ఎందుకు? ఆయన పిచ్చి కాదు, శాదస్తం కాదు, మహా మేధావి, తెలియగలవాడే. ఆయన కావాలని తన పేరు ప్రజల్లో నానాలి, తన పేరు ప్రజల్లోకి వెళ్ళిపోవాలి, అంతే. అది తప్ప మళ్ళీ అధికారులకు నేనే వస్తానని ఆయన ఇప్పటికీ నమ్ముతున్నాడు. వస్తాడా రాడా అదంతా ఎన్నికలప్పుడు ఆయన విధానాలు ఏమొస్తాడు, వేరే పార్టీలు ఏమొస్తాయి, కొత్త పార్టీలు ఏమొస్తాయి, లేదా కూటమిగా ఇంకోటి 3వ ప్రత్యామ్నాయం వస్తుందా, ఆ 3వ ప్రత్యామ్నాయం కోసం మేమంతా కూడా చిన్న చితక పార్టీలన్నీ బీసీ సంఘాలన్నీ కలిపి మేము ఒక తయారు చేసిపోతున్నాం. ఏమవుతుందో తర్వాత చూద్దాం. కానీ ముఖ్యంగా ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నవాడే ప్రజానాయకుడు తప్ప ఊరందరిది ఒకదారి, ఉలిపి కట్టది ఒకదారి అన్నట్టుగా, ప్రజలందరూ ఒకదారిలో వెళ్తుంటే నేను ఇంకొక దారి అన్నట్టుగా, అది మాత్రం ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తిగా దారితీస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇది గ్రహిస్తే మంచిదని, ఏదో ఒక రాజకీయ పార్టీ, మాది ఒక చిన్న పార్టీ, ఒక బీసీ నాయకుడిగా ఆయన కూడా, ఎందుకంటే గతంలో బీసీలకు కాస్త కూస్తూ ఈ డబ్బులు పథకాల పేరుతో డబ్బులు వేసి ప్రజలకు ఒక రకంగా స్వాంతన కలిగించాడు కరోనా టైంలో కూడా. కాకపోతే తర్వాత ఆయన పరిపాలన విధానాల్లో మార్పు, అది విధానాలు మార్చుకుంటే ఇప్పటికైనా ప్రజాసేవలో నిమగ్నమై విధానాలు మార్చుకొని ఆ దోపిడీ విధానాలు, అణచివేత విధానాలు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించకపోవటం, రాజ్యాంగాన్ని గౌరవించకపోవటం, కోర్టులను ధిక్కరించటం, 3000 కేసులకు పైగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కోర్టు ధిక్కరణ కేసులు పడ్డాయి. హైకోర్టు 100 సార్లు మొట్టికాయలు వేసింది, 100లాది సార్లు. కాబట్టి అదన్నీ సరిదిద్దుకుంటే రేపు కాబట్టి ఇంకోసారి ఇంకా వయసు ఉంది, యువకుడు కాబట్టి భవిష్యత్తు ఉంటుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా రాజధాని విషయంలో మాత్రం అమరావతి రాజధాని, ఆంధ్ర రాజధాని అమరావతి. దానికి ఒక చరిత్ర ఉంది, 2000 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది, కాకతీయుల నాటి నుంచి ఉంది. అలాగే ధాన్య కటకం అనే పేరు ఉంది అమరావతికి. బుద్ధుడు నడయాడు, రాణి రుద్రమదేవి కూడా ఇక్కడ తిరిగింది ఈ ప్రాంతంలోనే ఆ కాలంలో. అలాగే గుంటూరుకు ప్రత్యేకత ఉంది, అది రాజధానుల జిల్లా గుంటూరు జిల్లా. అన్ని రాజధానులే, వినుకొండ ఒక రాజధాని, ఉద్దండరాయునిపాలెం ఒక రాజధాని. ఇవన్నీ చాలా చరిత్ర ఉండేది, చదువుకుంటే తెలుస్తుంది. కానీ ఇవన్నీ వాళ్ళకేం పట్టవు. రాజకీయ నాయకులు ఏంటంటే ఏదో ఒక ఊత పదం వదిలేస్తే అది జనాల్లోకి వెళ్ళిపోద్ది, మనం ముందు స్క్రోల్ అవుతాం, తర్వాత చూద్దాం అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి అందరికీ నమస్కారాలు. రాజధాని మాత్రం అమరావతినే.